నమస్కారం. జాతక సమస్యల పరిష్కార వేదిక గ్రహవలం కార్యక్రమానికి స్వాగతం. మానవీయ బంధాలు, సంబంధాలు ఈ టాపిక్ గురించి నిన్నటి రోజున కొంత భాగం తెలియజేశాను. మిగిలినటువంటి చివరి భాగం ఈరోజు తెలియజేస్తాను. ప్రస్తుత రోజులలో బంధాలు, బంధుత్వాలు, సంబంధాలు అసలు ఉన్నాయా లేవా అనేటువంటి విషయంలో కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే అర్థం కానటువంటి రీతిలో పరిస్థితి ఏర్పడుతున్నది. కొంతమంది అయితే పైకి మేమంతా బాగా కలిసిమెలిసి ఉన్నామండి, మాకు ఎలాంటి సమస్యలు లేవండి, ఎవరో అనుకుంటూ ఉంటారండి, ఏదో చిన్న మాట వస్తుంది, వచ్చినంత మాత్రాన మేము అలా ఉన్నాము అని అనుకుంటే ఎలా, మేమంతా బాగా కలిసిమెలిసి ఉన్నామండి, మా అన్నయ్య అంటే మాకండి, అబ్బో మా తమ్ముడంటేనా, ఇంకేమిటి, మా చెల్లాయి కానీ మా అక్క కానీ మేము, మా మేనమామలు కానీ మేము కానీ అని పైకి చాలా గొప్పగా మాటలు చెబుతుంటారు. కానీ వాస్తవానికి చూస్తే కొంచెం లోతుగా వెళ్ళి తవ్వి చూస్తే ఏమి ఉండదు, అక్కడ శూన్యం. కనుక పైకి చెప్పేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. ఉన్నమాట ఉన్న పలంగా చెప్పేయవచ్చు. కొంతమంది చెప్పడానికి వెనకాడుతుంటారు. నేనైతే చెప్పేస్తాను, నాకెవరితో సంబంధం ఉండవు, మా అన్నతో కానీ మా అక్కతో కానీ లేక మా ఇతర బంధువులతో కానీ నాకున్న బంధాలన్నీ నేను, నా బిడ్డలు, నా భార్య తరఫు వారి, నా తరఫున ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. నేను డైరెక్ట్గా చెప్పగలను. ఆ విధంగా చెప్పేవాళ్ళు కూడా మనకు అవసరం. ఎందువల్లంటే నేను మా తోబుట్టు వలన మోసపోయినాను, అందువల్లనే బాధ అనేది ఉంటుంది. కానీ ఆ బాధ ఎంతవరకు? కొంతవరకు. ఆ విధంగా మీరు కూడా ఉన్నారా? ఉంటారు, కానీ చెప్పుకోలేరు. అరే, గార్గీయ సిద్ధాంతి తరఫున వెనక ఉన్నటువంటి వారితో ఆయనకి డీలింగ్స్ లేవట్నే, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలకూడదటనే అన్ని పరిహారాలు చెప్పేటువంటి గార్గీయ సిద్ధాంతికి ఎలా పరిహారాలు పాటించుకోవాలి? మీకు పరిహారం చెప్పే వ్యక్తి నేను పరిహారం పాటించుకోగలగా? పరిహారం పాటిస్తా, ఎందుకు? కొంతవరకే. ఏమి వాళ్ళ పలకరింత లేకపోతే గడవదా? గడుస్తుంది. కనుక ఒక ఎదిగేటువంటి కొమ్మని నరకాలనేటువంటి దుర్బుద్ధి అనేది కొంతమందికి ఉంటుంది. అందుచేతనే నేను నా మటుకు నేను మాత్రం ఉంటాను. నేను, నా బిడ్డలు, నా భార్య తరఫు బంధువులు, వారే నాకు ముఖ్యులు. ఈ విధంగా ప్రతివారు ధైర్యంగా ముందుకు చెప్పుకోగలిగినాడే ముందుకు వెళ్ళగలం. ఇక నిన్నటి పరిహారంలో భాగంగా మనం ఎలాంటి విషయాల మీద మనం వెళ్ళాలంటే, మొత్తం మనకు అవసరం 7 సంక్రాంతులు. 7 సంక్రాంతుల్లో 4 సంక్రాంతులేమో ఉత్తరాయణంలో ఉంటాయి, 3 సంక్రాంతులు దక్షిణాయనంలో ఉంటాయి. ఇక జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ దాకా ఉన్నటువంటి తేదీల కంటే మనం కొంచెం పర్వదినాలుగా చెప్పుకుంటే మరికొంచెం గుర్తు ఉండవచ్చు. జనవరిలో వచ్చేటువంటి మకర సంక్రాంతి రోజు లేక తర్వాత రోజు. రెండవది మార్చి నెలలో వచ్చేటువంటి మీన సంక్రాంతి రోజు లేక తర్వాత రోజు. ఏప్రిల్ నెలలో వచ్చేటువంటి మేష సంక్రాంతి రోజు లేక తర్వాత రోజు. మే నెలలో వచ్చేటువంటి వృషభ సంక్రాంతి రోజు లేక దాని తర్వాత రోజు. జూలై నెలలో వచ్చేటువంటి కర్కాటక సంక్రాంతి రోజు లేక దాని తర్వాత రోజు. సెప్టెంబర్ నెలలో వచ్చేటువంటి కన్యా సంక్రాంతి రోజు లేక దాని తర్వాత రోజు. ఆ తర్వాత అక్టోబర్లో వచ్చేటువంటి తులా సంక్రాంతి రోజు లేక దాని తర్వాత రోజు. డేట్ కాకుండా మన చాంద్రమానంలో పర్వదినాలు చెప్పుకుంటే ఇలా ఉంటాయి. కనుక ఆయా పర్వదినాల రోజున సూర్యోదయం కాగానే చక్కగా తలస్నానం ఆచరించి ఎక్కడా తల మీద తడి అనేది లేకుండా చూసుకొని ఆ జిల్లేడు చెట్టుకు వెళ్ళి, జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళేసి 7 పుష్పాలు నిన్న చెప్పాను. ఆ విధంగా 7 పుష్పాలను కోసే ముందు ఏం చేయాలి అంటే, చిన్న ముక్క అంటే పటిక బెల్లం నాలుక కింద ఉంచుకోవటము, 7 పుష్పాలు కోసుకోవటం, ఆ తర్వాత కోసుకున్న తర్వాత ఈ పటిక బెల్లాన్ని నాలుకపైకి తెచ్చుకోవటము, అది కరిగిపోయేంత వరకు మౌనం పాటించడము. ఓకేనా? ఇంటికి వస్తాము, ఆ తర్వాత పుష్పాలని బాగా శుద్ధి చేసుకుంటాము, ఆరబెట్టుకుంటాము, ఎండబెట్టుకుంటాము. సో జనవరిలో చేసినటువంటి కనీసం 10 రోజుల కల్లా ఎండిపోతాయి. ఆ విధంగా మార్చిలో ఎండిపోతుంటాయి. అయితే వీటిని ఏం చేయాలి? దీనికి ఏమైనా ప్రత్యేకంగా ఉన్నదా అంటే ఉన్నది. ఒక
నామాలంటూ 3 నామాలు ఉన్నాయి. ఆ నామాలు ఎక్కడ ఉన్నాయి, ఆ నామాలు ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి హిస్టరీ ఏమిటి అనేది మనం క్లుప్తంగా చెప్పుకుందాం. సర్వజ్ఞుడు, సర్వజ్ఞురాలు, ఈ పేరు వినుంటాం. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినటువంటి వ్యక్తి, సర్వజ్ఞురాలు అంటే అన్నీ తెలిసినటువంటి స్త్రీ మూర్తి. కనుక భగవంతుడు సర్వజ్ఞుడు, భగవతి సర్వజ్ఞురాలు. కనుక భూత భవిష్యత్ వర్తమాన 3 కాలాలు కూడా త్రికాల జ్ఞాని. జరుగుతున్నది ఏంది, జరగబోయేది ఏంది ఆ భగవంతుడు తెలుసు. కనుక సర్వలక్షణాలు కలిగినటువంటి వ్యక్తి భగవంతుడు, అలాగే సర్వలక్షణాలు కలిగిన వ్యక్తి భగవతి. పరమేశ్వరుడు, పరమేశ్వరి ఆ బిందు రూపంలో ఉంటారు. మరి ఎందుకు బిందు రూపంలోనే ఉండాలి? ముక్కోణ రూపం ఉండకూడదా? చతురస్రాకారం ఉండకూడదా? దీర్ఘచతుస్రాకారం ఉండకూడదా? లేక అష్టకోణాలతో ఉండకూడదా? మరి బిందు రూపంలోనే ఎందుకు ఉన్నారు అని ఒక్కసారి ఆలోచిస్తే మనకు లలితా సహస్రనామ స్తోత్రంలో 469 నుంచి 542 469 నుంచి 542 నామాల మధ్య షట్చక్రాల గురించి మాత్రమే తెలియజేస్తాయి నామాలని. ఆ నామాలలో అసలు బిందు రూపంలో ఎందుకు ఉన్నది భగవతి లేక భగవంతుడు అనేది మనకు స్పష్టమవుతుంది. కనుక ఆ బిందు రూపంలో ఉన్నటువంటి భగవతి లేక భగవంతుడు, సర్వజ్ఞుడు లేక సర్వజ్ఞురాలు గురించినటువంటి 3 నామాలు మనకున్నాయి. ఆ 3 నామాలే 196, 197, 198. లలితా సహస్రనామాలలో 196 సర్వజ్ఞ, 197 సాంద్రకరుణ, 198 సమానాధిక వర్జిత. కనుక ఈ 3 నామాలని గుర్తుంచుకోండి. 196, 197, 198 ఈ 3 నామాలతోటే మనం ఈ ఎండిన పుష్పాలతోటి చేయాలి. ఉదాహరణకి జనవరి నెలలో మకర సంక్రాంతి పర్వదినం వచ్చింది. ఆ రోజు కానీ తర్వాత రోజు కానీ ఈ పుష్పాలని కోసాం. ఆ రోజు ఉంచి ఆరబెట్టుకున్నాం. ఒక వారం రోజుల్లో పూర్తిగా ఎండిపోయినాయి. ఎండిపోయిన తర్వాత ఈ పుష్పాలని ప్రతి ఆదివారం నాడు సూర్యోదయం తర్వాత మామూలు స్నానం చాలు, తలస్నానం అక్కర్లే. ఒక చిన్న పల్లెల్లోనే ఎండిన పుష్పాలని కంటికి కనబడే ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ సూర్యనారాయణ మూర్తికి చూపిస్తూ పళ్ళెం ఇలా పట్టుకోండి. అలా చూపిస్తూ మానవీయ బంధాలు, సంబంధాలు అంటే ఎవరైతే చూపిస్తుంటారో వారు తమకు చక్కగా ఉండాలని, రాబోయేటువంటి భవిష్య కాలంలో పరిస్థితులు ఎక్కడ చెడిపోకుండా అంత అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ ఈ 3 నామాలని అంటే 196, 197, 198 దానికి ఓం ఐం హ్రీం శ్రీం సర్వజ్ఞాయై నమః. రెండవది ఓం ఐం హ్రీం శ్రీం సాంద్రకరుణాయై నమః. మూడవది ఓం ఐం హ్రీం శ్రీం సమానాధిక వర్జితాయై నమః. 3 నామాలనేగా, మళ్ళీ అగైన్ రిపీట్ చేయండి. అట్లా 7 టైమ్స్ చేయండి. 7 టైమ్స్ చేస్తే ఒక్కొక్క నామం 3 సార్లు, 3 నామాలు 21 సార్లు. మొదట ఒకసారి చదవండి, తిరిగి మళ్ళీ రెండవసారి, మూడవసారి, నాలుగవసారి, ఐదవసారి, ఆరవసారి, 7వసారి 7 సార్లు పూర్తయిపోతాయి. చక్కగా మనసులో మీ ఇష్ట దైవంతో పాటు కంటికి కనబడే ప్రత్యక్ష దైవం ఎవరైతే ఉన్నారో ఒక బిందు రూపంలో కనబడుతున్నటువంటి, వృత్తాకారంలో కనబడుతున్నటువంటి ఆ సూర్యనారాయణ మూర్తిలో మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి, లలితా పరమేశ్వరుని తలుచుకోండి. నేరుగా ఆ పుష్పాన్ని ఎంతో భగవత్ ప్రీతితో తీసుకొచ్చి ఒక చిన్న డబ్బాలో పెట్టేసేయండి చాలు. ఇక్కడ ఇదే విధంగా ప్రతి ఆదివారం కూడా చేస్తుండాలి. ఒక ఆదివారం మిస్ అయినారనుకోండి, ఇబ్బంది పడకండి. ఇక ఒక్కసారి ఈ టాపిక్ని ఆపి ఇక్కడ ఆపి కొద్దిగా వెనక్కి వెళ్తా. ఎందుకు చెప్తారంటే
ఈ విధంగా తయారు చేసిన పుష్పాలన్నీ కూడా ప్రతి సంవత్సరం మనకు ఫిబ్రవరి నెలలో రథ సప్తమి అనేటువంటి పర్వదినం వస్తుంటుంది. రథ సప్తమి అనే పర్వదినం వస్తుంది కనుక ఈ పుష్పాలని మనం జనవరిలో కానీ, లేక మార్చిలో కానీ, ఏప్రిల్లో కానీ, మేలో కానీ, జూలైలో కానీ, సెప్టెంబర్లో కానీ, అక్టోబర్లో కానీ చెట్టు నుంచి కోసినటువంటి పుష్పాలని మొదటిసారిగా కడిగి ఆరబెట్టిన తర్వాత ప్రతి ఆదివారం చేస్తూ ఉంటాం కదా. ఈ ప్రకారంగా అంతకుముందు ఉన్నటువంటి పుష్పాలలో మళ్ళీ ఈ పుష్పాలు కలుస్తుంటాయి, అన్నీ కలిసిపోతుంటాయి అన్నమాట. అంటే ఒక నెలలో 7 పుష్పాలు ఉంటాయి, రెండవసారి మరొక 7 అవుతాయి, 14 పుష్పాలు అవుతాయి అన్నమాట. ఇవన్నీ మేము వాడుకున్నటువంటి పుష్పాల్లో కొద్దిగా రెక్కలు ఊడిపోయినాయి, పోనివ్వండి, నష్టం ఏమీ లేదు. ఆ రెక్కలు కూడా కలపండి, ఆ విధంగా దాంట్లోనే ఉంటాయి. వీటన్నింటినీ రథ సప్తమి పర్వదినాన ఉదయం నుంచి మధ్యాహ్నం లోపల అంతవరకు ఉన్నటువంటి పుష్పాలన్నింటినీ ఈ నామాలు ఏమీ చదవకుండా వీటిని నేరుగా మహాలక్ష్మీప్రదమైనటువంటి వృక్షం వేప చెట్టు, ఈ వేప చెట్టుకి అంత ప్రాముఖ్యత ఏమిటి అనేది ఈ లలితా సహస్రనామంలో ప్రత్యేకం ఒక చోట వస్తుంది, అప్పుడు చెప్పుకుందాం. ఆ వేప చెట్టుకి ఇవి నేరుగా తీసుకొని ఆ వేప చెట్టు మొదట్లో వేప చెట్టు మీ ఎదురుగా ఉంటుంది, మీరు తూర్పు దిక్కుగా ఉంటారు. అంటే తూర్పు వేప చెట్టుకి యువతల, అంటే మీకు ఎదురుగా చెట్టు కనబడుతుంటుంది. చెట్టు అవతల ఎదురుగా సూర్యుడు ఉంటాడు, జగద్రక్షకుడు. ఈ చేతిలో ఉన్న పుష్పాలని చక్కగా అక్కడ వేసేసేయండి. అంటే పళ్ళెంలో తీసుకుపోయిననుకోండి, పళ్ళెంతో వేసేసేయండి. పేపర్లో తీసుకుపోయిననుకోండి, పేపర్లో వేసేయండి. ఆ పేపర్ మళ్ళీ పక్కన పెట్టుకోండి, పళ్ళెం పక్కన పెట్టేసేయండి. భక్తి ప్రపత్తులతో, విశ్వాసంతో ఆ మహాలక్ష్మి వృక్షానికి 7 సార్లు ప్రదక్షిణ చేయండి. మీరు అక్కడ ఏమి నివేదనలు ఉంచాల్సిన అవసరం లేదు. ప్రదక్షిణలు చేసిన తర్వాత 7 సార్లు ప్రదక్షిణలు చేసిన తర్వాత తిరిగి వృక్షం ఎదురుగా నిలబడి అప్పుడు మరలా 3 సార్లు ఏంటి నామాలు? ఓం ఐం హ్రీం శ్రీం సర్వజ్ఞాయ నమః. ఆ విధంగా కేవలం ఒక్కొక్క నామం ఒక్కొక్కసారి 3 సార్లు చెప్పండి. ఇది ఎప్పుడు చేయాలి? రథసప్తమి పర్వదినాన్ని చేయాలి. సపోజ్ ఇది సెప్టెంబర్ నెల అయిపోయింది, మనకు అవకాశం లేదు. నెక్స్ట్ తులా సంక్రాంతి ఎప్పుడు వస్తుందంటే అక్టోబర్ నెలలో వస్తుంది. అక్టోబర్ నెలలో ఒకటి చేస్తారు, తర్వాత జనవరి నెలలో ఒకటి చేస్తారు. అక్టోబర్ నెల, జనవరి నెల చేసినవి నిమజ్జనం ఎప్పుడు చేస్తారు? ఫిబ్రవరి నెలలో వచ్చేటువంటి రథసప్తమి నిమజ్జనం కాదు, ఆ మహాఋషి వృక్షం దగ్గర, అక్కడ వృక్షం దగ్గర వేసేస్తారు. అక్టోబర్లోను జనవరిలో చేసింది. ఆ తర్వాత మార్చి, ఏప్రిల్, మే, జూలై, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి ఇవన్నీ కలిపి 2015 ఫిబ్రవరి రథసప్తమి పర్వదినాన ఆ వేప చెట్టు వృక్షం మొదట్లో వేస్తారు. అంటే మనకు రథసప్తమి పండగ ఎప్పుడు వస్తుందో మేము 7 పూర్తి చేయలేదు కదా అని అనుకోకండి. రథసప్తమి పర్వదినం నాటికి ఎన్ని వస్తే అన్ని చేసేస్తారు. కనుక ఈ ప్రకారంగా చేసుకోవడానికే ప్రయత్నం ఉంటూ చేయండి. మానవీయ బంధాలు, సంబంధాలు, ఒక్కొక్కసారి మనిషికి ఉన్నటువంటి మనస్సు చాలా సున్నితమైనది. మనిషి ఎంతో దీర్ఘంగా ఆలోచిస్తాడో చిన్న చిన్న విషయాల్లో కూడా తల్లడిల్లిపోతుంటాడు. కొన్ని విషయాలు మీకు చెప్పేటప్పుడు నేను ఎంతో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాను. ఒక్కొక్క వ్యక్తికి ఒక సమస్య వచ్చింది అంటే ఆ సమస్య పర్యవసానం ఏమిటి, దీనికి ఎక్కడెక్కడ పరిహారాలు ఉన్నాయని ఆలోచనతో ఉంటూ ఉంటాను. కనుక కొన్ని నేను అనుభవించినవి ఉంటాయి, కొన్ని తెలుసుకున్నవి ఉంటాయి, కొన్ని పరిశీలించినవి ఉన్నాయి. కనుక ఆ అనుభవించినవి, పరిశీలించినవి, తెలుసుకున్నవి అన్నింటినీ కలిపి మీకు అందిస్తున్నాను. ఈ కోణంలో, ఈ పరంపరలో మీరు తెలుసుకోవాల్సింది ఈ ప్రకారంగా సంక్రాంతి రోజు కానీ, సంక్రాంతి తర్వాత రోజు కానీ కోసినటువంటి పుష్పాలని ఆ తర్వాత ప్రతి ఆదివారము
ఒక్క 5 నిమిషాలు వెచ్చించండి చాలు. ప్రత్యేకమైన నివేదనలు అంటూ ఏమీ లేవు. ఆ విధంగా చేస్తూ ఉండండి. బంధాలు, బంధుత్వాలు తెగిపోవు. మరి సిద్ధాంతి గారు మీరు చేస్తారంటే నావి తెగి పోయినాయి. ఆ గాలిపటానికి ఉండే తోక ఆల్రెడీ తెగిపోయింది. మరి తెగిపోకముందే మీరు చేసుకోకూడదా అని మీరు అడగచ్చు. నిజమే, చేసుకోవచ్చు. కానీ ఇది పరిపూర్ణంగా సేకరించే సమయానికి సమయం దాటిపోయింది. మరి ఇప్పుడు పరిహారం పాటిస్తే ఏమన్నా అతుక్కుంటుందా అంటే నిన్ననే చెప్పాను. పూర్తిగా తెగిపోయిన వారు మాత్రం వద్దు. తెగుతుందేమో అని భయంతో ఉన్నవారేమో పాటించండి. తెగకుండా ఉండాలి అనుకున్న వారు మాత్రమే పాటించండి. తెగిపోయింది, గాలిపటానికి తోక తెగిపోయింది అనుకున్న వారు మాత్రం పాటించకండి. మీ అందరూ నాకు హితులు, మీరందరూ నాకు సన్నిహితులు, ప్రేక్షక దేవుళ్ళు మీరు. మీ అందరి కోసమే నేను చేసేటువంటి ఈ పరిశ్రమ, తపన, అన్ని రకాలైనటువంటి ఎన్నో పరిహారాలను సేకరించి మీకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే కష్టపడుతున్నాను. ఆశీర్వదించండి. ఇక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత కాల్స్లోకి వెళ్ళిపోదాం.